ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. అంతా మీరు బాగా చదువుకున్న ఊళ్ళో ఉన్నారా? పని చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? బొప్పాయి, వాటర్ మెలన్, బీర, సొరని. ఇవన్నీ కూడా పెట్టి మళ్ళీ దాన్ని ఇంటిగ్రేషన్ కూడా వెళ్తున్నావా, లేకుంటే మార్కెటింగ్ విజయవాడ మార్కెట్ ఏదైనా ఇది పెట్టుకున్నారా? ఎఫ్పిఓ ఎఫ్పిఓ పెట్టింది ఉందా? ఎంతమంది ఉన్నారు దాంట్లో? 27 మెంబర్స్. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్లు చేయగలుగుతున్నారు దాంట్లో? ఏమైనా చేస్తున్నారు? ప్రొక్యూర్మెంట్, పంపించడం, డాడీ ప్రొక్యూర్మెంట్, బెంగాల్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు ఎఫ్పిఓ? అంటే గవర్నమెంట్ ఇచ్చిన టైంలోనే చేసాం. లాస్ట్ టైం ఇస్తే చేసాం సార్. ఈ సంవత్సరం ఇంకా ఏమీ లేదు డాడీ ప్రొక్యూర్మెంట్. అంటే గవర్నమెంట్ ఇచ్చేది ఒక యాంగిల్, అది ఇస్తాం, అది వేరే. కానీ మీరు చేసుకొని ఓపెన్ మార్కెట్లో అమ్మే పరిస్థితి రావాలి. ప్రొక్యూర్మెంట్ ఏం చేయలేదు సార్. వెజిటేబుల్ మాత్రం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తున్నా దాని మీద ఏమైనా మీ ఆర్గనైజేషన్ ఎంత చేసింది? ఇప్పటికి ఆర్గనైజేషన్ ఫార్మర్స్ తీసి వాళ్ళకి తీసిస్తున్నాం సార్. అట్లా కాదు కదా, కన్సాలిడేట్ చేసి పంపిస్తే తప్ప మీకు అది బెనిఫిట్ రాదు కదా. కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటాయి. నమస్కారం, ఏం చేస్తున్నాయా? ఛాంపియన్ ఫార్మర్స్. ఛాంపియన్ ఫార్మర్. ఏం చేసావు? డైవర్షన్ చేపించారు. పొగాకు, శనగ మీద శనగ పొగాకు మీద తీసేసి జొన్న NTG5 కింద తెల్ల జొన్న చేపించారు. నేను రైతులకు 10 ఎకరాలు వేయాలని చెప్పి ఆశ ఉంటే ఇప్పుడు 350 ఎకరాలు చేపించాను సార్. ఈల్డింగ్ పొగాకు, శనగ మాకు నష్టం వస్తుంది సార్. ఇది వేసిన దానివల్ల ఎకరాకి 50,000 రూపాయలు మాకు ఆదాయం. ఇప్పుడు మీరందరూ కూడా ఒక పని చేయాలి. ఎరువులు కూడా దొరకడం లేదు, యూరియా కూడా యుద్ధం వల్ల యూరియా దొరికే పరిస్థితి లేదు. యూరియాని తగ్గించేది సార్. దీనికి మందులు తక్కువ ఉంటాయి. అదే మీరు రైతులంతా కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోవాలి సార్. డ్రోన్ ద్వారా మందు కొట్టాము, ఖర్చులు తగ్గిపోయినాయి సార్. ఆ డ్రోన్ ద్వారా కొట్టావు, కానీ నేచురల్ ఫార్మింగ్ కొడితే ఇంకా బెటర్. నువ్వు అదే మందు చేస్తాం సార్. జీవామృతం డ్రోన్ ద్వారా కొట్టడం. జీవామృతం ఒకసారి కొట్టాము సార్. ఒకసారి మటుకు తీసుకొని చేశాను సార్. చేయకూడదు. ఇంక డబ్బు అంతా లేదు, ఎరువులు లేవు, ఇంకా మన కథకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి.